ఈసారి ఆస్కార్ స్పెషల్ అట్రాక్షన్ ఎవరు? మళ్లీ సినిమా అభిమానుల్లో ఆస్కార్ ఫీవర్ మొదలైంది. మార్చి 10 ఆదివారం సాయంత్రం 96వ ఆస్కార్ అవార్డుల వేడుక సాగనుంది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11 ఉదయాన ఈ ఉత్సవం కనువిందు చేస్తుంది. క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సినిమా 13 నామినేషన్స్ సొంతం చేసుకుని అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు ప్రధాన సినిమా అవార్డుల వేదికలపై ఓపెన్ హైమర్ తన సత్తా చాటుకుంది. ఎన్ని సినిమా ఉత్సవాల్లో సందడి చేసినా ఆస్కార్ అవార్డుల వేడుకల్లో వచ్చే గౌరవానికే ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందువల్ల ఓపెన్ హైమర్ ఏ కేటగిరీల్లో ఆస్కార్ సొంతం చేసుకుంటుందో చూడాలని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. దీంతోపాటు వసూళ్ల వర్షం కురిపించిన బార్బీ కూడా రేసులో ఉంది. మార్టిన్ స్కార్సెసే తెరకెక్కించిన కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ సైతం కొన్ని నామినేషన్స్ సంపాదించింది. వీటితో పాటు పూర్ థింగ్స్ సినిమా కూడా బరిలో ఉంది. ఈ 4 సినిమాలతో పాటు మరో 6 చిత్రాలు కూడా పోటీ పడుతున్నప్పటికీ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఈ 4 సినిమాలే ఢీ అంటే ఢీ అంటూ సాగుతున్నాయి. ఆస్కార్ అవార్డుల్లో అన్నిటికన్నా మిన్నగా బెస్ట్ పిక్చర్ విభాగాన్నే పరిగణిస్తారు. అందువల్ల ఈ 4 చిత్రాలపై అందరి దృష్టి సాగుతోంది. ఇదిలా ఉంటే ఎప్పట్లాగే ఈసారి ఆస్కార్ వేడుకల్లో అవార్డుల ప్రదాతలుగా గతంలో ఆస్కార్ అందుకున్న ప్రముఖులు హాజరు కానున్నారు. ఇది ఎప్పుడూ సాగే తంతే. అయితే గాడ్ ఫాదర్ చిత్రంలో మార్లన్ బ్రాండో తరువాత అంతటి పేరు సంపాదించిన అల్ పకినో తరువాత స్కార్ఫేస్తో బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ అందుకున్నారు. అలా ఈ 96వ ఆస్కార్ ఉత్సవంలో ప్రెజెంటర్గా అల్ పకినో పాల్గొంటున్నారు. దాంతో ఈ వేడుకలకు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఆయనతో పాటు స్కార్ఫేస్లో నటించిన మిచెల్ ఫిఫర్ కూడా ప్రెజెంటర్గా పాల్గొంటున్నారు. వీరికి తోడుగా నికోలస్ కేజ్, బ్రెండాన్ ఎరాజర్, మాథ్యూ మెక్కేనీ, జెండాయా మహర్షలా అలీ, జామిలీ కర్ట్స్, జెస్సికా లాంజే, కే హూ కువాన్, శామ్ రాక్వెల్ వంటి వారు అవార్డు ప్రదాతలుగా వేదికపై రానున్నారు. అందరిలోకి అల్ పకినో వస్తున్నారనగానే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈసారి ఆస్కార్లో అల్ పకినో ఓ స్పెషల్ అట్రాక్షన్ కాగలరని అంటున్నారు ఆస్కార్ పండిట్స్.